ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మే నెలలో ముఖ్యంగా 3 గ్రహాలు, ప్రధాన గ్రహాలు రాహు, కేతు, గురువు, ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు. అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం వచ్చినాక, తెలుగు వారికి ఉగాది వచ్చినాక, ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి ఫలితాలు వస్తాయి, నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చెందనా, నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా, ఒక వాహనం కొనుక్కోగలుగుతానా, లేదా విద్యార్థులు అయితే మా విద్య ఎలా ఉంటుంది, నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా, అదే గృహిణులు అయితే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా, భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు, అట్లాగే ఉద్యోగస్తులకైతే ఈ సంవత్సరమైనా ప్రమోషన్లు వస్తాయా, అధికారులు మన్నన దొరుకుతుందా, ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము, వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము, ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది. జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా, అది ఆ రాశుల మీద, ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజుకి ఆ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు వ్యక్తులకి శుభాశుభ ఫలితాలు జరుగుతాయి. అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది. 9 గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే విధంగా ఉండవు. ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉంటాయి. ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా శుక్రుడు, బుధుడు అయితే 30 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 40 లేదా 45 రోజులు ఒక రాశిలో ఉంటారు. ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు, కేతువు, గురువు, శని, ఈ 4 గ్రహాలు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం పైనే ఉంటాయి. అందువల్ల వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు 30 రోజులు, రవి 30 రోజులు ప్రతి నెల 14-15 తారీఖుల్లో రాశి మారుతూ ఉంటారు. ఈ 30 రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము, ఒకవేళ చెడు జరిగినా కొంచెం కాలం కనుక ఓపికగా ఉంటాము. కానీ ఈ 4 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి. అయితే ఆ గ్రహాలు ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే, శని ఉగాది రోజున మార్చి 29వ తారీఖున కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చారు. ఈ మీనరాశిలో శని 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల కుంభరాశికి, మీనరాశికి, దాని తర్వాత రాశి అయిన మేషరాశి, ఈ 3 రాశుల్లో పుట్టిన వారికి ఏలినాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు, ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు. అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ మిథున రాశిలో ఆయన 1 సంవత్సర కాలం ఉంటారు. అయితే గురువు అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు. ఇది గురు సంచారం. మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ 7-8 తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు. తరువాత ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే రాహువు, కేతువు. రాహువు, కేతువు కూడా ఈ నెల 19వ తారీఖున రాశి మారుతున్నారు. అంటే ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నారు. మీనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల 18-19 తారీఖుల్లో మారుతారు. అదేవిధంగా కేతువు కూడా
కన్యా రాశి నుంచి సింహరాశికి మారతారు. ఈ 2 గ్రహాలు కూడా 18 నెలలు ఒకే రాశిలో ఉంటాయి. అందువల్ల ఈ రాహు, కేతువు, గురువు, శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు. అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఏ గ్రహం మంచిదని కానీ, చెడుదని కానీ చెప్పలేము. ఎందుకంటే అన్ని గ్రహాలు మంచినిస్తాయి. అన్ని గ్రహాలు చెడు ఫలితాలనిస్తాయి. అయితే చెడు ఫలితాలైనా, మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే, మనం చేసే కర్మలను బట్టే ఉంటాయి. మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది. మనం ఎవరికీ అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చెయ్యడు. అది మనకి మన భగవద్గీతలోనూ లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిట్లోనూ ఉంటాయి. నువ్వేదిస్తావో అదే నీకు దక్కుతుంది అని. అందువల్ల మనం పెద్ద మనసుతో ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరికీ అపకారం జరగాలని కోరుకోకుండా, మనం నిర్మలమైన, నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి. నిజానికి శని భగవానుడి గురించి అందరూ చాలా భయపడిపోతారు. కానీ శని భగవానుడు అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు. మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్ని ఇస్తాడు. మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు. మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. వృద్ధులకు సేవ చేయడము, పేదవాళ్ళకి సహాయం చేయడము, వాళ్ళు దానాలు చేయడము, ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము, కష్టపడడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు. అదేవిధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికీ చేయడు. ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు. మంచి జరగకపోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు. దైవాన్ని పూజించడము, ధర్మంగా నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి. ధర్మంగా నడుచుకుంటూ, దైవాన్ని పూజించుతూ, మన పెద్దవాళ్ళని గౌరవించుతూ, గురువులని, పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ, స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అన్నది చేయదు. రాహుకేతువులు అంటే ఇంకా రాహువు మాయాజాలం. మనని మాయలో ముంచేస్తాడు. మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు. ఆ ఆశను పెద్దది చేస్తాడు. మనకి ఆశ నుండి మనం తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల. రాహు మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు. అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయలోంచి బయటపడలేము. అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే సాఫ్ట్‌వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం. అదేవిధంగా విదేశీయానం చేయాలన్నా, మతాంతర, కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఇక కేతువు. రాహుకేతువులిద్దరూ ఎప్పుడు కూడా ఆపోజిట్‌గా ఉంటారు. అంటే రాహుకు ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతువు ఉంటారు. ఈ కేతువు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు. మనకి ఇహబంధాల నుంచి, భవబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి, మనకి మన మన రోజువారీ కార్యక్రమాల మీద నిరాశ, నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భవబంధాల్ని తెంచడానికి కేతువు ప్రయత్నిస్తాడు. అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే. ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భవబంధాల నుంచి విముక్తి జరుగుతుంది. ఈ విధంగా అన్ని గ్రహాలు కూడా మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు 8వ ఇంట్లో సంచారం. వృశ్చికం నుంచి మిథునం 8వ ఇల్లు అవుతుంది. అందువల్ల 8వ ఇంట్లో సంచారం అంటే కొంచెం కష్టకాలం అనేది చెప్పవచ్చు. 8 అష్టమం ఎప్పుడు కూడా కష్టాలనే ఉంటుంది. అందువల్ల దీనివల్ల వీళ్ళకి ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఆకస్మికంగా ఖర్చులు పెరగవచ్చు. ఏది జరిగినా కూడా ఆకస్మికంగా జరుగుతుంది. ముందు వీళ్ళు ఊహించిన కూడా ఊహించరు. అటువంటి కష్టాలు రావచ్చు. వీళ్ళు ఊహించినటువంటి డబ్బులు కూడా రావచ్చు. అందువల్ల అష్టమం ఎప్పుడు కూడా కష్టం ఉంటుంది. ఇంకొకటి ఆరోగ్య రీత్యా కూడా ఇబ్బందులు జరుగుతాయి. ఒక్కొక్కసారి మరణతుల్యమైనటువంటి ఇబ్బందులు జరగచ్చు. ఒక మరణం కూడా కొంతమందికి సంభవించవచ్చు. అందువల్ల గురువు 8వ ఇంట్లో సంచారం వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు కొంచెం పెరిగే అవకాశం ఉంది. కానీ గురువు అష్టమంలో సంచారం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడతారు. అయితే దైవ కార్యాలు చేయడం వల్ల దైవానికి సంబంధించిన వీళ్ళు జరిగే ధన వ్యయం జరుగుతుంది. అయితే ఆ ధనాన్ని
వీళ్ళు మంచి కార్యాలకు వినియోగించడం వల్ల మంచి జరుగుతుంది. అప్పుడు గురుగ్రహ అనుకూలం జరుగుతుంది. అదే ఉట్టినే ఎనీవే వ్యయం జరిగి డబ్బు పోయే అవకాశం ఉన్నప్పుడు, ఆ డబ్బుని వీళ్ళు మంచి కార్యక్రమాలకు వినియోగించినట్లయితే గురుగ్రహ అనుకూలం జరుగుతుంది. అష్టమంలో గురువు ఉన్నా కూడా అంత ఇబ్బందులు పెట్టకుండా వీళ్ళని కష్టాల నుంచి బయటపడేయగలుగుతారు. ఈ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దైవ కార్యాలు చేయడం వల్ల, దైవ ద ద దైవానుగ్రహం వల్ల, ద డొనేషన్స్ చేయడం వల్ల, అన్నదానాలు చేయడం వల్ల వీళ్ళకొచ్చేటటువంటి కష్టాలు కొంచెం తగ్గి వీళ్ళకి ఆహ్, కష్టాలను తట్టుకోగలిగే శక్తిని ఆ దైవం ప్రసాదిస్తాడు. అందువల్ల గురువు 8వ ఇంట్లో సంచారం ఈ వృశ్చిక రాశి వారికి లాభంగా మార్చుకోగలగాలి. గ అష్టమం వల్ల నష్టాలు రాకుండా దైవానికి సంబంధించినవి చేయడము అయితే సంపాదించే డబ్బుని ధర్మంగా సంపాదించాలి. ధర్మంగా డబ్బుని వీళ్ళు ఎప్పుడైతే సంపాదించి ఖర్చు పెడతారో అప్పుడు వీళ్ళకి గురుగ్రహం అష్టమంలో ఉన్న గురువు అనుకూలంగానే వీళ్ళకి ఉంటారు. ఇది గురుగ్రహం యొక్క హ్మ్. స ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి. ఇక రాహువు 4వ ఇంట్లో సంచారం. అంటే వీళ్ళకి రాహు 4వ ఇల్లు అంటే సౌఖ్యము, సుఖము, ఇల్లు, తల్లి ఇవి ముఖ్యంగా చూపిస్తారు. అయితే వీళ్ళకి రాహు 4వ ఇంట్లో సంచారం వల్ల ఇల్లు మారడము, లేదా ఇల్లు కొనుక్కోవడము, అద్దె ఇల్లు మారడము, స్థలం మార్పు ఉంటాయి. అలాగే సుఖం, సౌఖ్యం కూడా వీళ్ళకి బాగానే ఉంటాయి. తల్లికి కొంచెం ఇబ్బందులైనా ఉండొచ్చు. లేదా తల్లి వల్ల వీళ్ళకి తల్లి నుంచి వచ్చే ఆస్తిపాస్తులు వీళ్ళకి దొరకడము అట్లా కూడా జరుగుతుంది. అయితే అది రాహు గ్రహం వీళ్ళకి ఎక్కడున్నది అనేటటువంటి దాన్ని బట్టి వీళ్ళకొచ్చే ఫలితాలు వీళ్ళకి ఉంటాయి. డొమెస్టిక్ లైఫ్‌కి సంబంధించి వీళ్ళు సుఖంగానే ఉంటారు. లేదంటే ఒక్కొక్కసారి డొమెస్టిక్ లైఫ్‌లో కూడా ఇబ్బందులొస్తాయి. ఆ ఇబ్బందుల్ని వీళ్ళు ధైర్యంతోటి, సహనంతోటి ఎదుర్కోవాలి. కొత్త ప్రదేశాలకు వెళ్ళడము, విదేశీయానం అంటే వీళ్ళు వేరే దేశమే వెళ్ళక్కర్లేదు. విదేశం అంటే ఆహ్, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం. అక్కడికి మన భాష, మన పద్ధతులు, మన ఆచార వ్యవహారాలు అన్నీ మారతాయి కనుక, అలా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్ళే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉన్నాయి. ఇంకొకటేంటంటే వీళ్ళకి ఆస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులేమైనా ఉంటే అవి ఇప్పుడు కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లేని వాళ్ళకి కూడా ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. ఈ ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు లేదా రినోవేషన్‌లు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ఇల్లు కొనుక్కోలేని వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఉంది. అది ఒక రకమైన ఖర్చే. కానీ ఆ ఖర్చు మంచి ఖర్చు. ఇంటికి పెట్టిన ఖర్చు వాళ్ళకి ఒక గృహాన్ని ఇస్తోంది. ఇది ఖర్చు పెట్టినాను. అలాగని అనుకుని మంచి మంచి ఆలోచనలు చేసుకోవాలి. మంచి ఆలోచనలతోటి వీళ్ళు దైవ కార్యాలు చేయడం వల్ల గురు అనుగ్రహం ఉండి రాహు నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులను కూడా వీళ్ళు ఎదుర్కోగలుగుతారు. ఇక కేతువు ఈ రాశి వారికి 10వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. దానివల్ల 10వ ఇల్లు అంటే వీళ్ళు చేసే ఉద్యోగం, వీళ్ళు చేసే వ్యాపారం ఇది. అందువల్ల వీళ్ళకి ఆ ఉద్యోగం చేసే ఆఫీస్‌లోనూ ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది. అందువల్ల వీళ్ళు అధికారులతోటి, సహోద్యోగులతోటి మంచిగా బిహేవ్ చేయడము, వాళ్ళకి అటువంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు వర్క్ చేయడం చాలా ఎంతైనా అవసరం. ఇక వీళ్ళకి ఇల్లు మార్పులు అంటే ఇల్లు రెనోవేషన్ చేసుకోవడము, లేదా చిన్న చిన్న మార్పులు చేసుకోవడము ఇంట్లో జరుగుతాయి ఇప్పుడు. కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. అయితే డొమెస్టిక్ లైఫ్‌లో వీళ్ళు చాలా బిజీగా ఉంటారు. అదే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఇప్పుడు కనిపిస్తుంది. ఇది వృశ్చిక రాశి వారికి గురువు, రాహువు, కేతువు సంచారం వల్ల వచ్చే శుభాశుభ ఫలితాలు.